డల్లాస్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. తిరుమల గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ తెలంగాణ రిజల్ట్స్ ఒక్కసారి అనలైజ్ చేసండి. ఒక టైంలో జస్ట్ 6 months బ్యాక్ అందరం ఏంటంటే బీజేపీని ఎవరైతే సపోర్ట్ చేస్తామో మేమందరం కూడా బీజేపీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామండి. అండ్ ట్రెండ్ కూడా అలానే ఉండిందండి. కానీ లాస్ట్ 3-4 months చూస్తే ఒకసారి ఈవెన్ కామన్ పీపుల్కి ఎలా అర్థమైందంటే బీజేపీ ఇంటర్నల్ గా టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుంది. దానికి రీజన్స్ కూడా ఉన్నాయండి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మార్చడము, ఎస్పెషల్లీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చారో క్లియర్ గా ట్రెండ్ అర్థమైపోతుందండి అక్కడ. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెయిన్ కారణం బీజేపీ. అది ప్రతి కామన్ మ్యాన్ ఫీల్ అవుతున్నారండి. సో ఎక్కడ రాంగ్ అయింది అనేది ఒక్కసారి మళ్ళీ బీజేపీ అనలైజ్ చేసుకొని జనాల్లోకి కరెక్ట్గా వెళ్తే కనుక డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుందండి. లేదంటే ఇలా ఇప్పుడు సపోజ్ ఆంధ్ర తీసుకోండి. ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్ గా మేము శిక్షిస్తాము, లేకపోతే అవినీతిని మేము సహించము, అది ఇదని చెప్పారండి. ఏమైంది? ఇప్పుడు ఈ 5 years నుంచి ఆంధ్రాలో ఏం జరుగుతుందో వీళ్ళకి కనిపించట్లేదా? ప్రతి కామన్ మ్యాన్కి అర్థమయ్యేది ఈ పొలిటికల్ లీడర్స్ కిందకు అర్థం కావట్లేదు, పొలిటికల్ పార్టీస్ కిందకు అర్థం కావట్లేదు. ఒక కామన్ మ్యాన్ ఇక్కడ అమెరికాలో ఉండి మాకే అర్థమవుతుంది అది క్లియర్గా అక్కడ ఏమవుతుంది అనేది. మరి ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ పార్టీస్కి ఎందుకు అర్థం కావట్లేదు? మాకైతే అర్థం కావట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ ఎందుకు గెలిపించాలనుకున్నారు? అక్కడ క్లియర్గా కాంగ్రెస్ ఓడించడానికి. కానీ అదేమైంది? చివరికి కాంగ్రెస్కే ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అయితే ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పోయింది. అదే బీజేపీ అదే లెవెల్లో కనుక మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఈ రోజున మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది గవర్నమెంట్లో, రైట్? సో ఇప్పుడైనా కానీ బీజేపీ అంటే మాకు ఒక అభిమానము, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ లో బీజేపీ అయితేనే మన ఇండియాని ఒక లెవెల్లో ఉంచగలదు అనే ఒక నమ్మకం ఉందండి. అది అలానే ఉండాలి. అంటే ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అండి. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. తిరుమల్ గారు, మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. ఒకటి ఏంటంటే కవిత విషయంలో విచారణ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ నిర్వర్తిస్తామన్నది. సో న్యాచురల్గా కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి కేంద్రం పరిధిలో ఉంటుంది అనేటువంటి భావన, కేంద్రం ప్రభుత్వం పాత్ర ఉంటుంది అనేటువంటి భావన. అది స్వతంత్ర సంస్థ, దర్యాప్తు సంస్థ. ఆస్పిరేషన్ ఉండింది ప్రజలకు అరెస్టు చేయాలనేటువంటిది. దర్యాప్తు సంస్థ తన పరిధి మేరకు వ్యవహరించింది. ఏదైతే తర్వాత ఈ విచారణకు సంబంధించినటువంటి 3 అధికారులను బ్రైబ్ తీసుకున్నారు అనేటువంటి దాని విషయంలో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. కేసు కొనసాగుతూ ఉన్నది. దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ విషయం వాస్తవం. రెండోది ఏంటైతే జగన్కి సంబంధించినటువంటి ఆంధ్ర సీఎం జగన్కి సంబంధించినటువంటి విషయంలో ఆ విచారణ అనేటువంటిది కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి దాని విషయంలో మేమేదో చేస్తామని చెప్పడం కాదు, కోర్టులో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ వాదోపవాదాలు ఇరుపక్షాల నుంచి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టు పరిశీలిస్తుంది, వాదిస్తారు. వాటన్నిటి తర్వాత నిర్ణయాలు, తీర్పులు సంబంధించి వెలువడతాయి.